Hello everyone and my dear students. Hope all are doing well. Industrial management is another important subject which is common to most of the branches in engineering study. After getting a job in this competitive industrial world, each and every principle you all are learned in this subject helps in developing, promoting, and smooth running of your job profile between top officials and working personnel on the floor. In this lecture, I am presenting the concepts from the chapter Principles and Functions of the Management. Let's start. So the terms what involved in management are, the first one is business, which creates wealth by the purchase and sale of goods and services. సో బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కమ్స్ అండర్ బిజినెస్. అందుకని మనకి రీసెంట్గా ఇంతకుముందు గూడ్స్ ఒక్కదానికి ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ వచ్చింది. సో బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ట్యాక్స్ బికాస్ దే ఆర్ క్రియేటింగ్ వెల్త్ టు ది బిజినెస్ ఆర్గనైజేషన్. అండ్ బిజినెస్ ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ ఇండస్ట్రీ అండ్ కామర్స్. అండ్ ఇండస్ట్రీ ఈజ్ ద ప్లేస్ వేర్ ఆల్ రిసోర్సెస్, 5 రిసోర్సెస్ ఉంటాయండి జనరల్గా ఇండస్ట్రీలో. సో ఆ 5ని మనం 5M కింద ట్రీట్ చేస్తాము. మెన్, మెటీరియల్, మనీ, మెషినరీ అండ్ మేనేజ్మెంట్. ఇవన్నీ కలిసి ఫైనల్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయటం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో దాన్ని మనం ఇండస్ట్రీ కింద డిఫైన్ చేసుకుంటాం. అండ్ జనరల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఆర్ కన్జ్యూమర్ గూడ్స్, సో ఇట్ మే బి క్యాపిటల్ గూడ్స్, and also some intermediate goods like metals and plastics. And the another part of business is commerce. So commerce is exchange of goods between industries and consumers who need them. సో ఇండస్ట్రీలో అయితే కనుక మనకి వస్తువులు ప్రొడ్యూస్ అవుతాయి, ప్రొడ్యూస్ అయిన తర్వాత కన్జ్యూమర్స్కి రీచ్ అవ్వటానికి ఏవైతే కనుక ప్రాసెస్ ఉంటాయో వాటి మొత్తాన్ని మనం కామర్స్ అని తీసుకుంటాం. సో ఆ కామర్స్లో గూడ్స్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు. అండ్ బ్యాంకింగ్లో గూడ్స్ ఏం ఎక్స్చేంజ్ అవ్వవు, కాకపోతే సర్వీసెస్ ఉంటాయి. సో బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్ కూడా సర్వీసే, అండ్ దెన్ ఇన్సూరెన్స్ కూడా సర్వీసే. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్, అట్ ది సేమ్ టైమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్సూరెన్స్ కమ్స్ అండర్ కామర్స్. తర్వాత ట్రేడ్ అన్న పదం కూడా జనరల్గా వాడుతూ ఉంటాం మనం. సో ట్రేడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కామర్స్. The concentration is purely on buying and selling of the products. ఒకళ్ళ దగ్గర నుంచి కొనటం, మరొకరికి అమ్మటం. And this concept is comes under trade. Okay. And then coming to our first definition, management. So this is an important definition. So art and science of getting things done through the efforts of others towards the achievement of goals of the enterprise. మనకి ఏ పనులు అయితే కావాలో ఆ పనుల్ని అవతలి వాళ్ళ ద్వారా చేసుకుంటాన్ని మేనేజ్మెంట్ కింద డిఫైన్ చేస్తాము. సింపుల్ డెఫినేషన్, దట్స్ ఆల్. ఆర్ట్ అండ్ సైన్స్ థియరాటికల్ గా ప్రూవ్ అవుతుంది, అలాగే ప్రాక్టికల్ గా కూడా అప్లై అవుతూ ఉంటుంది. సో గెటింగ్ థింగ్స్ డన్ త్రూ ది ఎఫర్ట్స్ ఆఫ్ అదర్స్. సో కీప్ దట్ సెంటెన్స్ ఇన్ యువర్ మైండ్. మనకు కావాల్సిన పనులు మిగతా వాళ్ళ ద్వారా ఎఫెక్టివ్ గా చేసుకోవడాన్ని మేనేజ్మెంట్ డిఫైన్ చేస్తాము. అండ్ ద పర్సన్ హూ ఈజ్ అపాయింటెడ్ ఫర్ అబ్స్ట్రాక్టింగ్ ఆర్ గెటింగ్ ది వర్క్ ఫ్రమ్ అదర్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ మేనేజర్. ఇండస్ట్రీలో రకరకాల మేనేజర్స్ ఉంటారు, అండ్ దెన్ హాస్పిటాలిటీలో ఉంటారు. ఎనీవే బిట్వీన్ 2 పర్సన్స్, హైయర్ అఫీషియల్ కి తర్వాత లోయర్ వర్కింగ్ పీపుల్ కి ఎవరైతే మేనేజ్ చేస్తూ ఉంటారో, మేనేజ్ చేయటం అంటే కనుక ఎఫెక్టివ్ గా వర్క్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, వాళ్ళని మేనేజర్ కింద ట్రీట్ చేస్తారు. And the second definition is administration. So administration is a group of persons known as board of directors who determines the objectives and policies of the enterprise. మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎవరైతే గనక ప్రైమ్ గా ఉంటారో వాళ్ళకి మనం అడ్మినిస్ట్రేషన్ కింద డిఫైన్ చేస్తాము. సో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ who are the owners
of the business concerned is known as administration. And the third definition is organization is the framework of the management. So administration ఏమో పాలసీలు రెడీ చేసుకుంటుంది, మేనేజ్మెంట్ ఏమో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. బట్ దానికి కొంత వర్కింగ్ ఫోర్స్ కావాలి, సెటప్ కావాలి, గ్రూప్ ఆఫ్ వర్కింగ్ ఫోర్స్ కావాలి. సో ఆ సెటప్ ని మనం ఏమంటామంటే ఆర్గనైజేషన్ డిఫైన్ చేస్తాం. సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ మెన్, మెటీరియల్స్, మెషిన్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ maximum efficiency with a minimum input. సో అడ్మినిస్ట్రేషన్ ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసిందో ఆ బిజినెస్ క్యారీ అవ్వటానికి ఎక్కువ ఎఫిషియన్సీ, తక్కువ ఇన్పుట్. జనరల్ గా మన అందరి కాన్సెప్ట్ అలాగే ఉంటుంది, ఇన్పుట్ తక్కువ ఇవ్వద్దాము, అలాగే ఎక్కువ అవుట్పుట్ తీసుకుందాం అని చెప్పని. సో పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు, తక్కువ చదవాలి, ఎక్కువ మార్కులు రావాలి. సో ఈ కాన్సెప్ట్ అనేది అన్ని చోట్ల వర్క్ అవ్వదు, బట్ ఇండస్ట్రీలో మాత్రం తప్పదు టు గెట్ ప్రాఫిట్. ఓకే, so organization is the framework of the management. So go through these three definitions once again, right? And next, a simple relation, a simple statement that gives the relation between these three important words are: management carries out the policies laid by the administration through the framework of the organization. That's all. Administration ఏవైతే పాలసీస్ పెట్టుకుంటుందో అంటే తన బిజినెస్ రన్ అవ్వటానికి ఆ పాలసీస్ ని మేనేజ్మెంట్ క్యారీ చేస్తుంది. ఎవరి ద్వారా అయితే క్యారీ చేస్తుందో దాన్ని మనం ఆర్గనైజేషన్ అంటాం. సో దట్ ఈస్ ద సింగిల్ సెంటెన్స్ విచ్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషన్. అండ్ దెన్ కమింగ్ టు ది యాక్చువల్ మేనేజ్మెంట్ ఎవాల్వ్మెంట్. సో మేనేజ్మెంట్ అనేది ఎలా ఎవల్యూషన్ అయింది, ఎలా డెవలప్ అయింది, చాలా థియరీస్ ఉన్నాయి దాంట్లో. బట్ మేజర్గా 2 థియరీస్ మనం చెప్పుకుంటాం. One is scientific management and the second one is modern management. So F.W. Taylor, Frederick W. Taylor, father of scientific management కింద మనం డిఫైన్ చేస్తాము. సో తను ఏం డిఫైన్ చేశాడంటే గనక the art of knowing what you want exactly and then seeking from men that how they do the work in the best and cheapest way. So that is the definition given to సైంటిఫిక్ మేనేజ్మెంట్. సో అంతకుముందు మనకి మేనేజ్మెంట్ అనేది సైంటిఫిక్ కాకముందు అంటే ఎవరికి నచ్చట్టు వాళ్ళు చేసుకునే వాళ్ళు. ఇతను కొంత డిఫైన్ చేశాడు మేనేజ్మెంట్. ఎలా డిఫైన్ చేశారంటే కనుక ఫస్ట్ యు నో వాట్ యు వాంట్, నీకేం కావాలో ముందు తెలుసుకో. తెలుసుకున్న తర్వాత మనం ఎవరినైతే పర్సనల్ అపాయింట్ చేసుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం వర్క్ ని చీపెస్ట్ గా ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, దాన్ని సైంటిఫిక్ మేనేజ్మెంట్ కింద డిఫైన్ చేశారు. ఆర్ట్ ఆఫ్ నోయింగ్, నీకు కావాల్సింది తెలుసుకొని దాన్ని మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వర్క్ తక్కువ రేట్తో మనం ఎలాగైతే తీసుకోగలమో నువ్వు కనుక ఆర్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే, సో సచ్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, రైట్? అండ్ దెన్ టైలర్ మెయిన్గా ఏంటంటే వర్క్షాప్ లో బాగా ఎక్కువ కాలం పనిచేసాడు తను. అందువల్ల కాన్సెప్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రొడక్షన్. ఎంత ప్రొడక్షన్ మనం తీసుకురాగలము, ఎక్కువ ప్రొడక్షన్ మనం ఎలా చేయగలం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ రూల్ చెప్పాడు. తర్వాత జనరల్ గా ఈ రూల్ అప్లై చేయడం మూలంగా ద అడ్వాంటేజెస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఈజ్ ఇంక్రీజింగ్ ది ప్రొడక్టివిటీ బై రెడ్యూసింగ్ ది లేబర్, తక్కువ వాళ్ళతో ఎక్కువ పని చేసుకోవటం ఎలా, అలాగే ఎక్కువ ప్రొడక్షన్ బై రెడ్యూసింగ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని ఎక్కువ ప్రొడక్టివిటీని తెచ్చుకోవటం ఎలా. ఈ ప్రొడక్ట్ మాట వాడుతున్నాం మనం. ప్రొడక్టివిటీ అంటే కనుక రేషియో ఆఫ్ అవుట్పుట్ టు ఇన్పుట్. మన ఇన్పుట్ ఎంత ఇచ్చాము, మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది. సో ఆ రెండింటి మధ్య రేషియో ప్రొడక్టివిటీ అంటాము. జనరల్ గా మనం ఇన్పుట్ తక్కువ ఇస్తాం అనుకుంటాము, అవుట్పుట్ ఎక్కువ రావాలనుకుంటాం. కాబట్టి ఎంతవరకు మనం ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోగలము, ఐదర్ బై రెడ్యూసింగ్ ది లేబర్ ఆర్ బై రెడ్యూసింగ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, రైట్? అండ్ నౌ what are the principles that are laid in scientific management by Taylor are: first one is replacing the thumb rules by guidelines formulated by judicious observations. Thumb rules అంటే గనక ప్రతిదానికి ఒక థంబ్ రూల్ ఉంటుంది, అంటే బండ గుర్తు. ఈ థంబ్ రూల్స్ అన్నవి చాలా చోట్ల అప్లికబుల్ అయినా దే ఆర్ నాట్ రియల్, దే ఆర్ నాట్ సైంటిఫిక్, they are not theory based.
మనకి అబ్జర్వేషన్స్ మూలంగా మనం వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాము. ప్రతి సిచ్యువేషన్ కి అవి అప్లికబుల్ అవుతాయని గ్యారంటీ ఏమి ఉండదు, బట్ మోస్ట్లీ దే విల్ వర్క్. వాటిని బేస్ చేసుకుని మనం మరికొంత జుడిషియస్ గా గైడ్లైన్స్ ఫామ్ చేసుకోవాలి. అంటే మరికొంత థియరాటికల్ గా కూడా మనం చూసుకొని ప్రాక్టికల్ గా కూడా అప్లై చేసుకొని పాత ఏవైతే ఉన్నాయో మనం గుడ్డిగా ఏవైతే నమ్ముతూ ఉన్నామో వాటిని రీప్లేస్ చేసుకోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ ది సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ wastage of time during the operations to be eliminated. So this is another important to reduce the labor cost. ఒక ఆపరేషన్ కి ఒక ఆపరేషన్ మధ్య టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, వర్కర్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాడు. సో సాధ్యమైనంత వరకు ఆపరేషన్స్ మధ్య టైం ని మినిమైజ్ చేయడం. అండ్ ది థర్డ్ వన్ ఈజ్ వర్క్ షుడ్ బి అలోకేటెడ్ అకార్డింగ్ టు ది యాప్టిట్యూడ్ ఆఫ్ ది వర్కర్స్. సో ప్రతి వాళ్ళకంటూ కొంత యాప్టిట్యూడ్ ఉంటుంది, వాళ్ళకంటూ కొంత ఐడియాస్ ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని స్కిల్స్ ఉంటాయి. సో వాడికి ఏదైతే ఇష్టపడుతున్నాడో, ఎటువంటి వర్క్ అయితే ఇష్టపడుతున్నాడో, ఇది సాధ్యమైనంత వరకు అన్ని చోట్ల పాసిబుల్ కాకపోవచ్చు, బట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రూల్. సో వాళ్ళ ఆలోచన విధానం తగినట్టుగా మనం వర్క్ అలొకేట్ చేసుకెళ్తే కనుక మరికొంత ఈజీగా చేసుకెళ్తూ ఉంటాడు. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ ది ఫోర్త్ పాయింట్ ఈజ్ the worker should be trained in their trades. This is increases the workers efficiency. సో తనకి ఇష్టమైన పని తను చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో మరికొంత ట్రైన్ అప్ చేస్తూ ఉంటే మరికొంత ఈజీగా చేస్తూ ఉంటాడు తను. సో అతని ట్రైనింగ్స్ మనకు అవసరం ఉంటే కనుక ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి, జస్ట్ లైక్ యువర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ బిఫోర్ లీవింగ్ యువర్ స్టడీ. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ స్పెషలైజేషన్ యాక్టివిటీ షుడ్ బి ఎంకరేజ్డ్. ఒకవేళ వర్కర్ ఏమన్నా తనకేదన్నా ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి, తనకు ఉండే ఆలోచన విధానం బట్టి ఏదైనా కొత్తగా నేర్చుకుంటే, కొత్తగా ఏదైనా డెవలప్ చేస్తే దాన్ని సాధ్యమైనంత వరకు మనము మేనేజ్మెంట్స్ అనేది ఎంకరేజ్ చేయాలి. అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ది వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్సెంటివ్ షుడ్ బి గివెన్ టు ఎఫిషియంట్ వర్కర్స్. సో వర్కర్స్ రకరకాలుగా ఉంటారు, కొంతమంది బాగా పనిచేస్తారు, కొంతమంది యావరేజ్ గా పనిచేస్తారు, కొంతమంది లో లెవెల్లో పనిచేస్తారు. సో ఎలా ఉన్నా సరే మనకు ముగ్గురు ఉండాలి. సో టు రన్ ది ఇండస్ట్రీ ఇన్ ఏ స్మూత్ వే. ఇన్సెంటివ్ అంటే కనుక రెగ్యులర్ గా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ తో పాటు మరికొంత ఇవ్వటం. అది అందరికీ కాదండి, ఎవరైతే కనుక ఎఫిషియెంట్ గా పర్ఫామ్ చేసామనుకుంటారో అటువంటి వాళ్ళకి కనుక ఇన్సెంటివ్స్ అంటే ఎక్స్ట్రా మనీ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి ఏదైనా క్వార్టర్స్ ఇవ్వటం కానివ్వండి, సబ్సిడీ ఫుడ్ ఇవ్వటం కానీ, పిల్లలకి ట్యూషన్ ఫీజు ఇవ్వటం కానీ, ఇలాంటి చేయగలిగితే కనుక వర్కర్స్ మరికొంత బాధ్యతతో పనిచేస్తారు. సో అప్లయింగ్ దీస్ 6 principles leads somewhat a better management policies on the industrial floor. So these are known as principles of scientific management, which are given by F.W. Taylor. So okay, I think you understood what are these principles and how to apply them. And now coming to the modern management. సో మోడర్న్ మేనేజ్మెంట్ అంటే ప్రెసెంట్ మేనేజ్మెంట్ అనేమి కాదు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ 6 ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని మరికొంత డివిజన్ చేసుకొని ఆ డివిజన్ ప్రకారం మోడర్న్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫార్ములేటెడ్ బై హెన్రీ ఫెయల్. ఈజ్ కాంట్రిబ్యూట్ మోర్ ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. సో దట్స్ వై ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. అండ్ హీ ప్రపోజ్డ్, ఎస్టాబ్లిష్డ్, developed 14 principles of management which are flexible and not absolute. మేనేజ్మెంట్ అనేది మనం ఆర్ట్ అండ్ సైన్స్ అని చెప్పుకున్నాము. సో ఆర్ట్ అండ్ సైన్స్ అంటే కనుక ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, అలాగని ఖచ్చితంగా అదే చేయాలని ఏమి ఉండదు. యూ కెన్ చేంజ్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్, బట్ ద గైడ్ లైన్ ఈజ్ సేమ్. బేసిన్ దాన్ని మనం పెట్టుకొని మనకి కావలసిన దాని ప్రకారం మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే you can use these principles with intelligence and a sense of proportion. పరిస్థితులకు తగ్గట్టుగా నువ్వు వాటిని ఉపయోగించుకోవాలి. అండ్ దెన్ you use them in such a way that leads to sound and good working of management. Okay, so that's the thing that is given by modern management principles given by Henry Fayol. 14 principles are there, and we can go through each principle one by one with a small content. Okay, so let's start. What are the 14 principles? The first one is division of work.
ప్రతి వర్కరు అన్ని వర్క్స్ కి షూట్ అవ్వడు. రకరకాల జాబ్స్ ఉంటాయి, రకరకాల జాబ్స్ ఫిట్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఏ వర్కరు ఏ జాబ్ అయితే ఫిట్ అవుతూ ఉంటాడో అతనికి ఆ జాబ్ అలాట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. డివైడింగ్ ది వర్క్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్ డిఫరెంట్ వర్కర్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ డిఫరెంట్ జాబ్స్. సో ఇఫ్ యూ షుడ్ allocate a worker according to his attitude, that leads to specialization and increase the rate of production. So division of work. And second one is authority and responsibility. ఒక మేనేజర్ ఉండాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఇదేనండి. అథారిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అథారిటీ అంటే కనుక సబార్డినేట్స్ కంట్రోల్ చేయటం, టు గివ్ ది ఆర్డర్స్ అండ్ కంట్రోల్ ది సబార్డినేట్స్. రెస్పాన్సిబిలిటీ అంటే కనుక తన పై మేనేజ్మెంట్ వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయటం. So implement the policies of the management. And third one is unity of command. So ఇండస్ట్రీలో రకరకాల ట్రేడ్స్ ఉంటాయి, రకరకాల సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్ కి ఒక బాస్ ఉంటాడు. బాస్ ఎంతమంది ఉన్నా సరే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ కి ఆర్డర్స్ ఎప్పుడు కూడా ఒకరి నుంచే రావాలి. సో దే హ్యావ్ టు రిసీవ్ ది ఆర్డర్స్ ఫ్రమ్ వన్ బాస్ ఓన్లీ టు అవాయిడ్ కన్ఫ్యూజన్, మిస్టేక్స్ అండ్ డిలేస్ ఇన్ గెటింగ్ ది వర్క్ డన్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం. Unity of command. And the fourth one is a discipline. ఈ రోజు మనము కనీసం ఒక every 5 minutes or every 2 or 3 sentences మాట వస్తూనే ఉంటుంది మనకి. సో డిసిప్లిన్ అంటే గనక ఫస్ట్ వన్ ఈజ్ అబ్జర్వింగ్ ది రూల్స్ ఆఫ్ సర్వీస్. సో వాట్ ఆర్ ది రూల్స్ ఫార్ములేటెడ్? క్లాస్ రూమ్ లో కూర్చున్నాం మనం, రూల్స్ ఏముంటాయి? క్లాస్ రూమ్ లో కూర్చొని మనం మాట్లాడుకోవటం, బల్లల నుంచి అట్టించి పోవటం, తర్వాత డయాగ్నల్ కమ్యూనికేషన్ ఉంటాం, ఇలాంటివి ఏమి ఉండకూడదు. సో అలాగే ప్రతి జాబ్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని అబ్జర్వ్ చేసుకోవటం, అథారిటీని ఒబిడియంట్ గా ఉండటం, అలాగే మన పెద్దవాళ్ళని గౌరవించటం. అండ్ దెన్ ఏదైనా ఒక అగ్రిమెంట్ ఉంటే గనక ఒక రెండు ఇండస్ట్రీస్ మధ్య యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది అగ్రిమెంట్ ఆల్సో. సో దట్ ఈస్ కమ్స్ అండర్ డిసిప్లిన్. అండ్ నెక్స్ట్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఇండస్ట్రీ మొత్తానికి ఒక కామన్ ప్లాన్ ఉండాలి. ఆ కామన్ ప్లాన్ అచీవ్ అయ్యే విధంగా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ సమ్మరైజ్ చేసి ప్రతి యాక్టివిటీకి ఒక హెడ్ ని పెట్టాలి. బట్ ఆల్ హెడ్స్ లీడ్స్ టు ఏ కామన్ ప్లాన్. యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ద డైరెక్షన్ మస్ట్ బి యునైటెడ్, నాట్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్. అండ్ ద సిక్స్త్ వన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ టు గ్రూప్ ఇంట్రెస్ట్. నాకు ఇండివిజువల్ గా కొన్ని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కాకపోతే వెన్ ఎవర్ ఐ ఆమ్ వర్కింగ్ విత్ ఏ గ్రూప్, నాకు ఉండే ఇంట్రెస్ట్ ని మనం ఆ గ్రూప్ ఇంట్రెస్ట్ కి అటాచ్ చేసుకోవాలి. సో నేను రోజు ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకుంటాను, నాకు అంతా ఇవన్నీ ఉంటాయి, 4-5 ఐటమ్స్ ఉంటాయి, బట్ ఒక రోజు మనకి లేదు. సో మిగతా నలుగురు ఏమి తింటున్నారు, మనం వాటిని తినాలి. సింపుల్ కాన్సెప్ట్. అలాగే నాకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటేనే చేస్తాను, ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే పని చేయలేను, నాకు దీంతో అలవాటు ఉంది అని కాకుండా మన దగ్గర ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ ఆ టైంకి అవైలబిలిటీగా లేకపోయినా మిగతా వాళ్ళ దగ్గర ఉంటే వాటి ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఆటోమేటిక్ గా ఎంటర్ప్రైజ్ యొక్క ఇంట్రెస్ట్ అచీవ్ అవుతాం. సో మనకి ఇండివిజువల్ గా ఉన్న ఇంట్రెస్ట్ ని గ్రూప్ కి ఎప్పుడు కూడా అసైన్ చేసుకోవాలి. అంటే గ్రూప్ ఇంట్రెస్టే మన ఇంట్రెస్ట్ కింద మనం ట్రీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 7th పాయింట్ ఈజ్ రెమ్యూనరేషన్. ఎంప్లాయీస్ పనిచేసిన దానికి ఎంప్లాయర్ ఇచ్చేది రెమ్యూనరేషన్ అంటాం మనం. అది సఫిషియెంట్ గా ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి, సో దట్ దట్ ఇస్ సాటిస్ఫాక్షన్ టు బోత్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. నెక్స్ట్ అథారిటీ మస్ట్ బి సెంట్రలైజ్డ్. సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. డెసిషన్ మేకింగ్ అండ్ ఫైనాన్షియల్ పవర్స్ ఒకరి దగ్గర ఉంటే గనక ఆ ఎంటర్ప్రైజ్ స్మూత్ గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ స్కేలార్ చైన్. సో మన సైకిల్ చైన్ లో ఎలాగైతే ఒక లింక్ మధ్యలో తెగింది అనుకోండి, సో సైకిల్ చైన్ లో ఒక లింక్ తెగినా కూడా సైకిల్ మూవ్ అవుతుంది. అలాగే స్కేలార్ చైన్ అంటే కనుక టాప్ నుంచి బాటమ్ దాకా ఆ లింక్ అనేది అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇన్స్ట్రక్షన్స్ క్లారిటీగా అందరికీ వస్తాయి. సో దట్ ఈస్ స్కేలార్ చైన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్డర్. ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ సేఫ్ గా క్లీన్ గా ఉంచుకునే విధంగా ఉండాలి. ప్రతి వస్తువు కూడా ఏ ప్లేస్ అయితే ఉండాలో ఆ ప్లేస్ లో ఉండాలి. సో దట్స్ ద థింగ్, దట్ ఈస్ ఆర్డర్. ఏవైతే ఏ వస్తువు ఎక్కడైతే ఉండాలో అంటే ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉండాలో ఆ పొజిషన్ క్లియర్ గా ఉంటే గనక ఆటోమేటిక్ గా వర్క్ అనేది ఎఫెక్టివ్ గా జరుగుతుంది. అండ్ ఈక్విటీ ఆఫ్ ట్రీట్మెంట్. సో మేనేజ్మెంట్ దృష్టిలో అందరు ఎంప్లాయీస్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ ఉంటే కనుక బయాసింగ్ ఉంటే ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది. దట్ లీడ్స్ టు అన్సర్టన్ ఇన్ ది వర్క్ ఫోర్స్.
అండ్ స్టెబిలిటీ. సో దిస్ ఇస్ అందర్ ఇంపార్టెంట్. ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో ఆ వర్కర్స్ అందరూ కూడా మా జాబ్ పర్మనెంట్ గా ఉంటుంది, మాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మమ్మల్ని గబుక్కుని తీసేయరు అన్న కాన్సెప్ట్ ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ మాక్సిమం ఎక్స్టెంట్ ప్రకారం పనిచేస్తూ ఉంటారు. సో మేనేజ్మెంట్ అనేది వర్కర్స్ కి అది క్రియేట్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇనిషియేటివ్. సో ఎవరైతే ఎంప్లాయీస్ లో వాళ్ళకంటూ కొంత ఓన్ థింకింగ్ కానివ్వండి, న్యూ ఇన్నోవేషన్ కానీ ఇస్తే కనుక దాన్ని మేనేజ్మెంట్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ద లాస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఎస్ప్రిట్ డి కార్ప్స్. అది ఫ్రెంచ్ టర్మ్ కింద పెట్టుకున్నారు బికాస్ దే ఆర్ ఇన్ ఫ్రెంచ్. టీమ్ స్పిరిట్. సో అందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ కింద, ఒకే యునైటెడ్ కింద ఉండి ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్ మీద కల్చర్ డెవలప్ చేసుకుంటే దట్ కాంట్రిబ్యూట్స్ హయ్యర్ ప్రొడక్షన్ ఫర్ అన్ ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్. సో ఈ 14 ప్రిన్సిపల్స్ జాగ్రత్తగా చదవండి. చదువుకొని సో హెన్రీ ఫెయల్ ఈ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. ఓకే, తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాను ఇక్కడ. అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్. మీరు ఈ వీడియో కనుక జాగ్రత్తగా ఫాలో అయ్యి ఉంటే ఇట్ ఆన్సర్స్ అన్ని కూడా మీకు దీంట్లోనే దొరుకుతాయి. సో వన్స్ అగైన్ గో త్రూ ది వీడియో కేర్ఫుల్లీ అండ్ ప్రిపేర్ ది ఆన్సర్స్ ఫర్ ది క్వశ్చన్స్ గివెన్ అండర్ సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్స్. ఓకే, అయినా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ క్వశ్చన్స్ ని కామెంట్ ఏరియాలో పోస్ట్ చేయండి. I will do my best to clarify your doubts. And that's all in this lecture 1, and continue in next lecture. Thank you. All the best.